ఫ్రెండ్స్, బాలయ్య అభిమానులు ఎవరైనా మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే బాలయ్య సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. 157 సినిమాలు చేసిన మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో 47 100 రోజులు ఆడిన సినిమాలున్నాయి. 90కి పైగా సినిమాల్లో నటించిన అక్కినేని నాగార్జున కెరీర్లో 37 సినిమాలు థియేటర్లలో 100 రోజులు ఆడాయి. 75 సినిమాలు చేసిన దగ్గుపాటి వెంకటేష్ కెరీర్లో 35 100 రోజుల సినిమాలు ఉన్నాయి. ఈ తరంలో అత్యధిక డైరెక్ట్ 100 రోజులు ఆడిన సినిమాల కళ హీరోగా అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు నందమూరి బాలకృష్ణ. బాలయ్య కెరీర్లో అన్నదమ్ముల అనుబంధం మొట్టమొదటి డైరెక్ట్ 100 రోజుల సినిమా. ఆ తర్వాత దానవీర శూరకర్ణ మూవీలో అభిమన్యుడిగా కనిపించాడు బాలకృష్ణ. తండ్రి నందమూరి తారక రాముతో కలిసి చేసిన అనురాగ దేవత, శ్రీ మధ్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర సినిమాలు ఘన విజయాలు అందుకున్నాయి. సోలో హీరోగా మంగమ్మ గారి మనవడు మూవీతో బాలయ్య 100 రోజుల సినిమా వేడుక మొదలైంది. ఈ సినిమా తర్వాత కథానాయకుడు, ముద్దుల కృష్ణయ్య, సీతారామ కళ్యాణం, అనసూయమ్మ గారి అల్లుడు, మువ్వ గోపాలుడు, రాము, భలే దొంగ, ముద్దుల మామయ్య, నారి నారి నడుమమురారి, లారీ డ్రైవర్, తల్లిదండ్రులు, రౌడు ఇన్స్పెక్టర్, నిప్పురవ్వ, బంగారు బుల్లోడు, భైరవ దీపం, బొబ్బిలి సింహం, మాతో పెట్టుకోకు, వంశానికొక్కడు, పెద్దన్నయ్య, పవిత్ర ప్రేమ సినిమాలు థియేటర్లలో 100 రోజులు పూర్తి చేసుకున్నాయి. ఇందులో చాలా సినిమాలు కమర్షియల్గా ఫ్లాప్ అయినా కొన్ని ఏరియాల్లో బాలయ్య మాస్ ఫాలోయింగ్ కారణంగా 100 రోజులకు పైగా ఆడేశాయి. ఆ తర్వాత సమరసింహారెడ్డి, సుల్తాన్, వంశోద్ధారకుడు, గొప్పింటల్లుడు, నరసింహనాయుడు, సీమసింహం, చెన్నకేశవరెడ్డి, లక్ష్మీ నరసింహ, అల్లరి పిడుగు, వీరభద్ర, మహారథి, ఒక్క మగాడు, పాండురంగడు, మిత్రుడు, సింహ, శ్రీరామరాజ్యం, లెజెండ్, లయన్, డిక్టేటర్, గౌతమిపుత్ర శాతకర్ణి, జైసింహ, అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, తాజాగా డాకు మహారాజ్ మూవీతో 50 సినిమాలు థియేటర్లలో 100 రోజులు ఆడిన హీరోగా నిలిచాడు నందమూరి బాలకృష్ణ. అఖండ మూవీ నుంచి వరుసగా 4 బాలయ్య సినిమాలు 100 రోజులు ఆడడం విశేషం. వీటిల్లో అల్లరి పిడుగు, వీరభద్ర, మహారథి, ఒక్క మగాడు, లయన్ వంటి సినిమాలకు డిజాస్టర్ టాక్ వచ్చింది. నిర్మాతలకు భారీ నష్టాలు వచ్చాయి. అయినా బాలయ్య అభిమానులు కొన్ని ఏరియాల్లో 100 రోజులు ఆడించారు. ఇలాంటి క్రేజ్, ఫాన్ ఫాలోయింగ్ కేవలం బాలయ్యకు మాత్రమే సొంతం.